5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం. 10 గంటల కల్లా ట్రెండ్స్. కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, తర్వాత ఈవీఎంల కౌంటింగ్. లెక్కింపు కేంద్రాల దగ్గర భారీ భద్రత. బెంగాల్లో టీఎంసీ బీజేపీ మధ్య టఫ్ ఫైట్. కమలానికి ఎడ్జ్ ఇచ్చిన సర్వే సంస్థలు. విజయంపై ధీమాగా మమతా బెనర్జీ. తమిళనాట డిఎంకే ఏఐఏడిఎంకే హోరాహోరీ. మార్పుపై ఆశలు పెట్టుకున్న విజయ్. సంచలన తీర్పు రావచ్చని అంచనాలు. కేరళలో యూడీఎఫ్ వైపు సర్వే సంస్థల మొగ్గు. అసోంలో మళ్లీ బీజేపీ వస్తుందని అంచనాలు. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి వైపు ఎడ్జ్. బెంగాల్, తమిళనాడు వైపే అందరి చూపు. పార్టీల గెలుపోటములపై జోరుగా బెట్టింగులు. చేతులు మారుతోన్న వేల కోట్ల రూపాయలు. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. సోషల్ మీడియా ప్రొఫైల్ మార్చిన కేరళ సీఎం విజయన్. ప్రొఫైల్లో సీఎం అనే పదం తొలగింపు. సీఎం స్థానంలో సిపిఐఎం పాలిట్ బ్యూరో సభ్యుడిగా మార్పు. క్యాంపు రాజకీయాలకు తెరలేపిన టీవీకే. మహాబలిపురం దగ్గర రిసార్ట్ బుక్ చేసిన విజయ్. గెలిచిన అభ్యర్థులు రిసార్ట్స్ కు రావాలని ఆదేశం. ఢిల్లీ బీజేపీ ఆఫీసులో సందడి. పెద్ద ఎత్తున స్వీట్స్ తయారీ. సంబరాలకు సిద్ధమవుతోన్న కార్యకర్తలు. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ. ఆర్టీసీ విలీనం, ఉద్యోగుల సమస్యలపై చర్చ. కాళేశ్వరం, తుమ్మిడిహెట్టిపై కీలక నిర్ణయం. చిత్తూరు ఎమ్మెల్యే ఎంపీ వివాదంలో మలుపు. తమ మధ్య విభేదాలు లేవంటూ కలిసి ప్రెస్ మీట్. హైకమాండ్ వార్నింగ్ తో వెనక్కి తగ్గిన జగన్మోహన్. వికారాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివాదం. ప్రైవేటు ట్రస్ట్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక. ఒకే వర్గానికి 200 ఇళ్లు కేటాయించారని ఆరోపణ. మస్కట్ లో మహిళ వేదనపై స్పందించిన పవన్. షహనాజును తీసుకొచ్చేందుకు చర్యలు. వాల్మీకిపురం యువతికి మస్కట్ లో వేధింపులు. కల్తీ నెయ్యి వ్యవహారంపై మరోసారి రగడ. ఏకసభ్య కమిషన్ చుట్టూ వివాదం. ఏకపక్ష కమిషన్ గా మారిందని భూమన సెటైర్లు. తెలంగాణలో రైతు ఉద్యమం రాబోతోంది. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సరికాదు. కాంగ్రెస్ కు పాలనపై పట్టు లేదన్న ఎంపీ అరవింద్. పొలిటికల్ టర్న్ తీసుకున్న కరీంనగర్ దోపిడీ కేసు. పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందన్న సంజయ్. రేవంత్ కేంద్ర మంత్రి బాధ్యత వహించాలన్న బీఆర్ఎస్. కరీంనగర్ దోపిడీ కేసులో విచారణ స్పీడప్. నిందితుల కోసం 12 పోలీస్ టీమ్స్ గాలింపు. దొంగల ఆచూకీ చెబితే ₹1,00,000 నజరానా. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు. ఎండల తీవ్రత తగ్గే అవకాశం. భారీగా ఈదురుగాలులు వీస్తాయని వార్నింగ్. ఈ నెల 7న ఎయిర్ ఇండియా బోర్డు కీలక సమావేశం. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ నేతృత్వంలో భేటీ. ఖర్చుల తగ్గింపు, తదుపరి సీఈఓ ఎంపికపై చర్చ. రేపు రాష్ట్రపతితో రాఘవ్ చడ్డా భేటీ. హాజరు కానున్న మరో 3 ఎంపీలు. పంజాబ్ ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు. పంజాబ్ పై గుజరాత్ విజయం. 4 వికెట్ల తేడాతో గెలుపు. ఆల్రౌండ్ షోతో అద్దరగొట్టిన గుజరాత్.